ఎన్నో రకాల ఆకుకూరలతోటి మటన్ కర్రీ చాలామంది చేసి ఉంటారండి. మరి నేనైతే ఈసారి ఉల్లికాడలతోటి ట్రై చేశానండి. ట్రై చేయటం అంటే చాలా సార్లు చేశాను. కానీ అందరికీ చూపిద్దాము ఛానల్‌లో అని చెప్పేసి నేను చేశానండి ఈ కర్రీ. మటన్ కర్రీ ఉల్లికాడలతోటి. యూట్యూబ్‌లో ఈ కర్రీ ఉందో లేదో తెలీదండి నాకు. కానీ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందండి ఈ కూర. అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మటన్ గూడా పక్కన పెట్టేసేసి ఈ గ్రేవీతో రైస్ అంతా కలిపేసుకొని తినేస్తారండి. అంత బావుంటుంది. చాలా చాలా బావుంటుందండి. ఎంత బావుంటుందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండండి. ఈ గ్రేవీని మటన్ గ్రేవీ ఉల్లికాడల కర్రీని. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. వీడియో క్లిక్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ధన్యవాదములండి. ధన్యవాదములు నా వీడియో క్లిక్ చేసి చూస్తున్నందుకు. ముందుగా అండి మనం పసుపు వేసుకొని మటన్ని 80% వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలండి. వీలైతే కొన్ని వాటర్ పోసుకోవడం లేదా కుక్కర్‌లో అయినా సరే మీ ఇష్టం ఉడకబెట్టేసుకోవచ్చండి. అలా 80% ఉడికిన తర్వాత ఈ కర్రీని మనం మట్టి కుండలో చేస్తేనే చాలా బావుంటుందండి. అందుకని నేను మట్టి కుండలో చేస్తున్నానండి మీకు అందరికీ చూపించడానికి. ఈ మట్టి కుండలో మనం ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసేసుకొని అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు, పండు మిరపకాయలు అన్నీ కలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని మగ్గబెట్టుకోవాలండి బాగా. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. ఒక బంచ్ కొత్తిమీర అండి. మామూలుగా మనం ఒక కట్ట కొనుక్కుంటాం కదా, కొద్దిగా లావుగా ఒక బంచ్ కొత్తిమీర బాగా కడిగేసుకొని మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలండి. కొత్తిమీర కలిపెట్టేసుకున్న తర్వాత అండి ఇప్పుడు ఉల్లికాడలు వేసుకోవాలండి మనము. ఆ ఉల్లికాడలు అంటే నేను కేజీ మటను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అండి, దీనికి కేజీ మటన్కి మనకి హాఫ్ కేజీ ఉల్లికాడలు పడతాయండి. సో మనం హాఫ్ కేజీ ఉల్లికాడలని బాగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని హాఫ్ కేజీ ఉల్లికాడల్ని వేసేసుకోవాలండి. టేస్ట్ అంతా ఈ కాడల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఉల్లికాడల మటన్ కర్రీ కాబట్టి దీనికి కేజీ మటన్కి మనం హాఫ్ కేజీ కంపల్సరీ ఉల్లికాడలు వేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లికాడలన్నీ మగ్గిపోయిన తర్వాత మనకి క్వాంటిటీ ఇలా కనిపిస్తుందండి. హాఫ్ కేజీ ఉల్లికాడలు చూడండి మనకి ఎలా కనిపిస్తాయో. కొత్తిమీర ఉల్లికాడలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఉల్లికాడలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనము ఇందులోకి కేజీకి మటన్కి ఉల్లికాడలకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో గ్రేవీని బట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ఒక 5 టమాటోస్ మనం వేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా పొడవుగా అయినా కట్ చేసేసుకొని మనకి వేసేసుకోవచ్చండి. కొంతమందికి టమాటాలు కనపడుతూ గ్రేవీలో ఉంటే ఇష్టపడతారండి. కొంతమంది మెత్తగా అవి పేస్ట్ అయిపోతే ఇష్టపడతారండి. అలాగే ఎవరి ఇష్టానికి ప్రకారంగా వాళ్ళు టమాటాలు కట్ చేసేసుకొని ఒక 5 టమాటాలు సరిపోతాయండి మీడియం సైజు. తర్వాత మనం పసుపు వేసుకోవాలండి. సరిపడా పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇంట్లో తయారు చేసిన కారం అండి ఇది. ఒక 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, కారం వేసిన వెంటనే కూరని కలబెట్టకుండా కాసేపు అలా జస్ట్ ఒక 50 సెకండ్స్ ఉంచితే చాలండి. 50 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత మనం కర్రీని కలబెట్టాలండి. ఈ పాటికే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి మనం ఈ కారం వేసిన తర్వాత గ్రేవీనంతా బాగా కలబెట్టాలండి. ఈ టైంలో అడుగంటుతూ ఉందో లేదో కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మట్టి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ చూడండి ఇలా కలర్ఫుల్గా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండీ! ఈ విధంగా వస్తుందండి గ్రేవీ. ఆయిల్ అంతా పైకొచ్చి బబుల్స్‌గా కనపడుతూ ఉంటదండి. ఈ టైంలో మనం ఇప్పుడు 80% ఉడకబెట్టుకున్న మటన్‌ని ఈ గ్రేవీలో మొత్తం వేసేసుకొని కలబెట్టేసుకోవాలండి మనము. అన్నీ ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి
ఇప్పుడు మటన్ వేసేసుకొని కలబెట్టుకొని కూరని మగ్గిచ్చేసుకోవటమేనండి. 80% ఉడికిపోయిన మటన్ కాబట్టి కర్రీ కూడా తొందరగా గ్రేవీ అంతా మటన్‌కి పట్టేసి చక్కగా కుక్ అయిపోయి చాలా సాఫ్ట్‌గా తయారైపోతుందండి మటన్ కూడా. ఆల్రెడీ ముందుగానే మనం మటన్‌ని బాగా పసుపేసి ఉడకబెట్టుకున్నాము 80%. ఆ మిగతా 20% ఈ గ్రేవీలో మటన్‌ని మనం ఉడకనివ్వాలండి. అప్పుడు ఉడకనిస్తే చక్కగా బావుంటుందండి. నిజంగా చెప్తున్నానండి. మటన్ కూడా పక్కన పెట్టేసి తినేసే అంతలాగా, అంత టేస్టీగా, అంత సూపర్‌గా, అంత బావుంటుందండి. ఈ గ్రేవీ చాలా బావుంటుంది. ఈ ఉల్లికాడల మటన్ గ్రేవీ అండి చాలా అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. లేదా మనం కొద్దిగా మిరియాల పొడైనా దంచి వేసుకోవచ్చండి. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు ఇలాగే ఉంచేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇక మనం ఒక 10 మినిట్స్‌లో దించుతున్నాం అనగానే మనం ఇందులో మటన్ మసాలా వేసేసుకోవాలండి. మటన్ మసాలా వేసేసుకొని మీ ఇష్టమండి. ఏ బ్రాండ్ మటన్ మసాలా అయినా సరే వేసుకోవచ్చండి. మటన్ మసాలా వేసేసుకొని ఇందులో కలబెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. బాగా మగ్గిపోతుందండి. చూడండి ఈ విధంగా కర్రీ అంతా గ్రేవీలో మటన్ అలా మునిగిపోయి కనపడుతుందండి. అంత బావుంటుందండి. ఈ గ్రేవీ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉల్లికాడల మటన్ గ్రేవీ అండి రెడీ అయిపోయిందండి. ఇలా చక్కగా సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ ఉల్లికాడల మటన్ గ్రేవీ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతలా చెప్తున్నాను కాబట్టే నేను మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నానండి. అంత అద్భుతంగా ఉంటుందండి. ఇదే విధంగా ఈ రెసిపీని తయారు చేసుకొని అన్నంలో తినేసి నాకు కామెంట్ చేసేయండండి. థ్యాంక్స్ అండి. నా వీడియోని వాచ్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అద్భుతమైన కర్రీస్ ఇంకా చేసి చూపిస్తానండి నేను. చక్కటి కర్రీస్ చాలా చాలా అద్భుతంగా చేసి చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.